తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని దాదాపు 1000 సంవత్సరాల క్రితం చోళరాజు కుంజర మల్లన్న అనే శిల్పి చేత ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సిమెంట్, గమ్, ప్లాస్టర్ లాంటివి వాడకుండా ఇంటర్లాకింగ్ టెక్నిక్ ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయ రాజగోపురం 70 మీటర్ల ఎత్తున్న 13 అంతస్తుల సముదాయం. దీనిపై 80 టన్నుల ఆలయ శిఖరం ఉంది. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇది ఎలా సాధ్యమైందన్నది ఇప్పటికీ అంతుపట్టని విచిత్రం. ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఆలయం లోపల అన్ని సహజ సిద్ధమైన రంగులతో ఉన్న పెయింటింగ్స్ రూపొందించబడ్డాయి. ఇవి 1000 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండడం గమనార్హం. ఆలయ భూగర్భ భాగంలో సొరంగాలు నిర్మించబడ్డాయి. వీటిలో చాలా వరకు నిరోధించబడ్డాయి. వీటిని చోళరాజులు యుద్ధ సమయాలలో తప్పించుకునే మార్గాలుగా మరియు భద్రతా వలయాలుగా వాడేవారని భావిస్తున్నారు. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఆలయ రాజగోపురం రోజంతా నీడలు వేయదు. ఆలయ నిర్మాణంలో రాళ్లను అమర్చిన విధానం వల్ల ఆలయ గోపురం నీడ నేలను చేరదు.